అబ్రహాము కథ. దేవునికి నమ్మకంగా ఉన్న స్నేహితుడు. ఒకప్పుడు ఒక మంచి మనిషి ఉండేవాడు. చాలా కాలం క్రితం ఊర్ ఆఫ్ కల్దీలు అనే చోట ఒక మంచి మనిషి ఉండేవాడు. అతని పేరు అబ్రహాం. ఆయన మంచి హృదయంతో నిజాయితీగా ఉండేవాడు. అప్పట్లో చాలామంది తప్పుడు దేవతలను పూజించేవారు, కానీ అబ్రహాం మాత్రమే నిజమైన దేవుని నమ్మాడు. దేవుడు పిలిచినప్పుడు ఒకరోజు దేవుడు అబ్రాముతో మాట్లాడాడు. అబ్రామా, నీ ఊరిని వదిలిపెట్టు, నీ బంధువుల నుంచి దూరంగా వెళ్ళిపో. నేను చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నీకు గొప్ప ఆశీర్వాదం ఇస్తాను. నిన్ను గొప్ప జనంగా చేయిస్తాను. నీ పేరు గొప్ప వాటిలో ఒకటవుతుంది. నీవు అనేక రాజ్యాలకు ఆశీర్వాదం అవుతావు. అబ్రాము ఎటుపోతున్నాడో తెలియకపోయినా దేవుని మాట వినడానికి సిద్ధమయ్యాడు. తన భార్య శారా, మేనలుడు లోతు మరియు ఇంటి సేవకులతో కలిసి నడక ప్రయాణం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయనకు 75 సంవత్సరాల వయస్సు. దేవుడు చూపించిన దేశం కనాను. వారు నడుస్తూ కొండలు దాటి నదులు గదిలి చివరకు కనాను అనే అందమైన దేశానికి వచ్చారు. అక్కడ పెద్ద చెట్లు, పచ్చని పొలాలు, కొండలు ఉండేవి. దేవుడు అబ్రామును ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు, ఈ దేశాన్ని నీ పిల్లలకిస్తాను. వాగ్దానం. కానీ ఒక సమస్య. దేవుడు అబ్రాముకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. నీ సంతానం తారలలాగా గణలేనిదిగా ఉంటుంది. కానీ అబ్రామును ఒకటి బాధ పెట్టింది. ఆయనకు పిల్లలు లేరు. ఆయన భార్య శారా చాలా వృద్ధురాలు. అయినా కూడా అబ్రాము దేవుడిపై నమ్మకం కోల్పోలేదు. దేవుడు చెప్పినదే జరుగుతుందని విశ్వసించాడు. దేవుడు మాట నిలబెట్టాడు. ఒకరోజు దేవుడు తన దూతలను అబ్రామును ఇంటికి పంపాడు. వాళ్ళు చెప్పిన శుభవార్త వినగానే శారా నవ్వింది. ఈ వయసులో నాకు బాబు పుడతాడా? కానీ దేవుడు అన్నాడు, దేవునికి అసాధ్యం ఏముంటుంది? ఏం జరిగిందో తెలుసా? 7 ఏడాది తర్వాత శారాకు ఒక బాబు పుట్టాడు. ఆయన పేరే ఇసాకు. దాని అర్థం నవ్వు. ఎందుకంటే శారా ఆనందంతో నవ్వింది. దేవునికి నమ్మకంగా ఉండడం ఎలాగో చూపించాడు. దేవుడు ఒక పరీక్ష చేశాడు. ఒకరోజు అబ్రాముతో ఇలా అన్నాడు, నీ కుమారుడు ఇస్సాకును నాకు అర్పించు. ఇది చాలా కష్టం. కానీ అబ్రహాము మనస్సు బలంగా పెట్టుకున్నాడు. దేవుడు చెప్పిన ప్రకారం మోరియాలో కొండ మీదకు వెళ్ళాడు. అయితే అప్పుడు దేవుడు అబ్రామును ఆపాడు. అబ్రామా, నన్ను ఎంత ప్రేమిస్తావో తెలుసు. నీవు నీ కుమారుని వెనకాడకుండా ఇవ్వడానికి సిద్ధమయ్యావు. దేవుడు ఒక మేకను ఇచ్చాడు. దానినే బలి అర్పించారు. ముగింపు. దేవుని స్నేహితుడిగా గుర్తింపు. దేవుడు అబ్రహాము నమ్మకాన్ని మెచ్చుకున్నాడు. ఆయనను దేవుని స్నేహితుడు అని పిలిచాడు. అబ్రహాము మాటలు కాదు, ఆయన చర్యలే నమ్మకాన్ని చూపించాయి.